ఈరోజు మరి నిజామాబాద్ ప్లాన్ కూడా తయారైతుంది. నిజామాబాద్ ఈరోజు చాలా మంది నాయకులు మంత్రులు ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు ఉన్నా కూడా పెరిగిన జనాభాకు అనుగుణంగా మరి అవసరాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ లేదా డెవలప్మెంట్ కానీ అది చేయలేకపోయినరు. కాబట్టి అది కూడా తొందరలోనే చేయడం జరుగుతుంది. ఈ నిజామాబాద్ జిల్లాను మంచి అగ్రభాగాన అభివృద్ధిలో ఉంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధిని కోరుకోండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని తెలియజేస్తాను. సర్పంచ్ ఎన్నికలలో అత్యధికంగా రాష్ట్రంలో అత్యధికంగా గెలిచిన సీట్లలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే రావడం జరిగింది. చాలా సంతోషం. స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు మరి మన ఇక్కడి నుంచే మన పిసిసి అధ్యక్షులు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు మన సుదర్శన్ రెడ్డి గారు, మరొక సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఇటు పిసిసి అధ్యక్షుడు మన ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి మంచి సీట్లను తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. కాబట్టి ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పడం కాకుండా అభివృద్ధిని చేసి చూపిస్తూ ఓట్లు అడగడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఇంకా మన పల్లెలు పట్టణాలు అభివృద్ధిలో ముందంజలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ను గెలిపిస్తేనే వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడే చూసిర్రు మన సావేల్ నుంచి తడపాక వరకు. సావేల్ మా సోదరుడు సునీల్ రెడ్డి గారు పుట్టినటువంటి ఊరు. మరి ఇక్కడ నుంచి రోడ్ ఇబ్బంది ఉందంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి 2,15,00,000 ఇచ్చి దాన్ని ఈరోజు మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అదే విధంగా మున్సిపాలిటీలలో జరిగేటువంటి పనులు కూడా నేను కొద్దిగా జాతర ఉండడం, అంతకుముందు మరి సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో రాలేకపోయినా ఈ ప్రాంతంలోకి. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడంతో నిజంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మంచి స్వాగతాన్ని పలుకుతూ ఆత్మీయతను పంచుతున్నటువంటి మన బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు, మరి సునీల్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, స్థానిక సర్పంచ్ గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండింటిని 2 కళ్ళలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ పార్టిసిపేట్ అయ్యి మరి అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామాలలో కూడా మరి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు మరి అధికారులతోటి మానిటరింగ్ చేసుకుంటూ కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.